అసలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, మాకు మాత్రం మా కంపెనీలో ఉన్న స్టాక్స్ అండ్ మనీ మాత్రమే ఇంపార్టెంట్ అంటున్నాయి. డాక్టర్ శివరజని మేడం గారు ORSL అనే ఒక ఫేక్ లేబులింగ్ మీద 8 years ఫైట్ చేసి బ్యాన్ చేస్తే, అదే ORSL ఏదైతే మిగిలిన స్టాక్ ఉందో దానికి నేమ్ మార్చి లేబుల్ మార్చి మళ్ళీ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. మిగిలిన 180 crore స్టాక్, 180 కోట్ల స్టాక్ స్టిక్కర్ పెట్టి అమ్ముతున్నారు. ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వీళ్ళకి ఏ పేరు పెట్టాలి, ఏమని పిలవాలి? అయినా గవర్నమెంట్ తలుచుకుంటే చిటికలో బ్యాన్ చేస్తుంది. అలా జరగటం లేదు. ఎందుకు? ఇంత ఫుడ్ అడల్ట్రేషన్ జరిగినా, ఇన్ని దారుణాలు జరిగినా గవర్నమెంట్ ఈజ్ స్లీపింగ్. ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించండి. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మనీ ఎప్పుడైనా సంపాదించవచ్చు, కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు.